morning, guys. Everyone looks fresh and perfect. That's a good thing. Today we are dealing with the new project with the client. One of our client has said yes to our project. జానకి, ఈ ప్రాజెక్ట్ నేను టీమ్ లీడర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి నువ్వే టీమ్ లీడ్. ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. క్లయింట్స్కి 3 monthsలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఐ యామ్ నాట్ కాన్ఫిడెంట్ సార్. వాట్? షీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్తుంది సార్. నేను ఎక్కడ చెప్పానే? నువ్వు ఊరుకోవే. షీ విల్ డూ ఇట్ సార్, షీ విల్ డూ ఇట్. జానకి, 3 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. రేపు నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. ఎవ్రీ ఈవినింగ్ నాకు అప్డేట్ ఇస్తుండండి. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, యూ మే లీవ్ నౌ. ఏంటే కళ్ళెర్రబడ్డే? కళ్ళ కలకలా? ఇది కళ్ళ కలకల వల్లనో కంటి నీటి వల్లనో వచ్చిన ఎరుపు కాదు. మరి నమ్మిన ఫ్రెండ్ కళ్ళల్లో కారం కొట్టడం వల్ల వచ్చిన ఎరుపు. ఎవరా ఫ్రెండ్? ఇన్ని రోజులు నా పక్కనే ఉండి నా గోతలు తవ్వుతావే నీ అమ్మగా. కాదే, ప్లీజ్ వదిలేవే. నిన్నేనే నేను అడిగానా నాకు టీమ్ లీడ్ అవ్వాలని? నేను చంపేస్తాను. వచ్చింది కదా, ఎందుకు వదులుకోవడం? నిన్ను ఉసే ప్లీజే వదిలేవే. టీమ్ నేను అడిగానా టీమ్ లీడ్ కావాలని? నేను చెప్పాను నాకు టీమ్ లీడ్ అవ్వాలని ఉందని. మరి ఎందుకే నీ అంకమ్మ? చంపేస్తా, నేను చంపేస్తా. అంటే మీరు ఏ చిచి. ఓకే సారీ నీ అంకమ్మ ఇంకోసారి నన్ను కానీ ఇలా బుక్ చేసావు అనుకో, నీకు మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తా. ఎందుకే నువ్వు నా కోసం తలకాయ లేకుండా ఉండడం? జోక్. పాద, ఇవాళ నుంచి చాలా వర్క్ చేయాలి. ఆగు. హలో హలో జానకి, ఏంటి నువ్వు నేను నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? కొంచెం వర్క్ లో ఉండి చూసుకోలేదు. అయినా ఏంటి అన్నిసార్లు కాల్ చేసావు? నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. అవునా? మరి చెప్పు. రేపటి నుంచి నేను కలవలేకపోవచ్చు. ఇవాళ ఒకసారి డైరెక్ట్గా కలుద్దాం. ఏంటి? నైట్ కలుద్దామా? సరే, ఏదైనా కాఫీ షాప్లో కలుద్దామా? అంత టైం లేదు. మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసే 7 o'clockకి. సరే. హలో మేడం, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 1 hour అవుతుంది. వెయిట్ చేస్తే చేయి, లేదంటే వెళ్ళిపో. ఎవరు వెయిట్ చేయమన్నారు? ఇప్పుడు నేనేమన్నాను? మరీ అంత హార్ష్గా చెప్పాలా? పాపం పక్క వాళ్ళు హర్ట్ అవుతారు. కొంచెం స్మూత్గా చెప్దామని లేదే? అలా అనుకునే నేను చాలాసార్లు హర్ట్ అయ్యా. ఇవాళే ఫ్రెష్గా ఇంకోటి కూడా అయింది. సో ఇప్పటి నుంచి నో మొహమాటాలు, ఏదనిపిస్తే అది చెప్పేయడమే. అబ్బో, ఏమైంది? అది చెప్పడానికే రమ్మన్నాను. సరే చెప్పు. నేను కాదు, నువ్వేదో చెప్పాలన్నావు కదా. ఫస్ట్ నువ్వు చెప్పు. చెప్పాలనే ఉంది, కానీ బాగా ఆకలిగా ఉంది. ఎక్కడైనా కూర్చొని తింటూ మాట్లాడుకుందామా? మంచి మాట చెప్పావు, పద. అవును, అంత మంచిగా నేనేం చెప్పాను? తింటూ మాట్లాడుకుందాం అన్నావు కదా. తినడం కన్నా మంచి విషయం ఏముంటుంది? అలా వచ్చావా? ఇంతకీ ఏం తిందాం? నీకేం కావాలో చెప్పు. నాకా చికెన్, మటన్, బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, దాంతో నీ పేరు నిజంగా జానకేనా? తాటిగాని పెట్టాల్సింది అని జానకని పెట్టారండి. లేకపోతే ఏంటి? నీకు ఇప్పుడు ఏం తినాలని అడిగా. నువ్వు జీవితం మొత్తంలో ఏం తినాలో లిస్ట్ మొత్తం చెప్తున్నావు. ఇప్పుడా? ఫ్రైస్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్? సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావు. ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తామని కాల్ చేస్తానో తెలుసా? నువ్వు అసలు ఫోనే లిఫ్ట్ చేయవు. అయినా అంత యాటిట్యూడ్ ఏంటి? బా ముసలోడ్లా గొనక్కు. చెప్పు ఇప్పుడు. జానకి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనా? అదేంటి అలా అన్నావు? ఎందుకని అడగవా? ఏముంది రాఘవ్, ఏదో మంచి పని చేసి ఉంటా, దానివల్ల నీకు మేలు జరుగుతుంది. నువ్వు అందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, అంతే కదా. అంతకట్టగలా చెప్పావు? చూడబ్బాయ్, నేనేది చెప్పాలని చెప్పను. ఊరికే ఫ్లోలో ఏదో అంటూ ఉంటా. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని బాగుపడుతూ ఉంటారు, అంతే. నువ్వు చాలా గ్రేట్. ఇందుకే చెప్పు, నా వల్ల నీకేం మంచి జరిగింది? జానకి, నువ్వు ఆ రోజు సరదాగా చెప్పినా నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. నువ్వన్నట్టుగానే నేను ఇక్కడ మూవీస్కి ట్రై చేశా. నాకు ఎడిటర్గా ఒక మూవీ అవకాశం వచ్చింది. వావ్, దిస్ ఇస్ వెరీ గుడ్ న్యూస్. కంగ్రాట్స్. అయినా ఇంత లేట్గా నా చెప్పేది? జరిగిన వెంటనే కాల్ చేసి చెప్పాలి కదా. ఏంటండి? కాల్ చేసావు, నేనే ఆన్సర్ చేయలేదు. మరి అదే చెప్పేది. సారీ. బట్ చెప్పు, ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్? అసలు చెప్తా అంటే
ఆ రోజు మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సరే పద. అవును మరి నువ్వేం చెప్పాలనుకున్నావు? అయిపోయి రాఘవ్, నా లైఫ్లో గుడ్ డేస్ అయిపోయి. నాకు టీమ్ లీడ్గా ప్రమోషన్ వచ్చింది. టీమ్ లీడా? వావ్, కంగ్రాచులేషన్స్. అంతొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటి? ఏంటంటే అందరికి టీమ్ లీడ్ అవ్వాలని గోల్ ఉంటుందా ఏంటి? నా పార్టీకి నేనేదో లాగిన్లు లాగౌట్లు చేసుకుంటూ ఉంటా. తీసుకొచ్చి టీమ్ లీడ్ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను వర్క్ చేయడమే కాకుండా అందరి చేత చేపించాలి. మరి ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు? అదే కదా చెప్పా, ఇవాళ ఫ్రెష్గా బుక్ అయ్యా అని. మొహమాటం. పద. సర్లే పద. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. ఆల్ ది బెస్ట్. నన్ను ఇరికించి ఎలా బఫెలోలో నిద్రపోతుందో చూడు. కనీసం గుర్తు కూడా లేదు దీనికి. ఒసే బంగారం, ఒసే. ఏంటి? నన్ను టీమ్ లీడర్ని చేసి నిద్ర లేకుండా చేసి నువ్వు నిద్రపోతున్నావా? శాలరీ నీకు పెరిగిందా నాకు పెరిగిందా? ఆడ పెన్షన్ పితకంత శాలరీకి నేను జీవితం అంతా దారబోయాలా? నాకు ఆ శాలరీ అక్కర్లేదు, ఈ జాబ్ అక్కర్లేదు, నువ్వే చేసుకో. సర్లే హెల్ప్ చేస్తాలే, ఆడవుకో. నాకేం అక్కర్లేదు, పో పడుకో. ఈ టైంలో ఎవరే? నాకేం తెలుసు, వాచ్మెన్ ఏమో, వెళ్ళి చూడు. ఈ వాచ్మెన్ గడు ఒకడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీకెలా తెలుసు? మరి అదే ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటది మనతోనే. ఏరా చూడవే, చూసి నేర్చుకో. చెప్పకుండానే తెలుసుకొని వచ్చారు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏంటమ్మా ఎలా తెలుసుకున్నాడు? నేను చెప్తే తెలుసుకున్నాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ రాఘవ. అంటే బిల్డప్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదని అలా చెప్పాను. వీటన్నిటికీ ప్లాన్ తందే, కానీ డబ్బులు మాత్రం నా. ఇప్పుడు ఇది అవసరమా? డబ్బులు అడిగే కానీ అప్పిచ్చింది నేను. ఇప్పుడు అది అవసరమా? అయినా నువ్వేంటి ఒక క్యారీ బ్యాగ్ తెచ్చుకోవచ్చు కదా. దానికి మళ్ళీ 10 రూపాయలు బొక్కని. కేక్ కట్ చేద్దామా? నాకు తెలుసు బంగారం నువ్వు మర్చిపోవని. దీనికే నాకు మండేది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరా? ఈ ఘోరాలు చూడడం కన్నా ఈ కేకే తొందర కట్ చేస్తే మేము తినేసి వెళ్తాం. Thank you so much guys. You all made my day. I love you all. లవ్ యూ వాళ్ళని ఒకళ్ళే హక్ చేసుకుంటారు. మనం కూడా వెళ్దాం. Okay. వద్దా? ఈ మాటలవి కాదు కానీ పార్టీ ఎక్కడో చెప్పావనుకో వెంటనే వచ్చేస్తాం. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. కాకపోతే ఇప్పుడు కాదు, శాలరీ వచ్చాక. శాలరీ వచ్చాక
ఛీ పార్టీ అడగాలన్న మూడు ఉత్సాహం ఆ? అన్నీ పోయాయి. అయితే ఇప్పుడు నాకు అప్పిస్తావా? శాలరీ వచ్చాక తిరిగిస్తాను. హలో. అంటే అదే ఉంటే నేను వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకుంటా? కదా, శాలరీ వచ్చేదాకా ఆగు. సినిమా వాళ్ళ దగ్గర అనుకున్నాను రా, సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. సర్లే కేక్ తిని అడ్జస్ట్ అవుదాం. ఇప్పుడెవరు? 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 నాన్న. ఏంటి చెప్పకుండా వచ్చేసావు? సర్ప్రైజా? స్మాల్ సర్ప్రైజ్ ఫర్ మై లిటిల్ బేబీ. దా. ఏంటి అందరు ఫ్రెండ్స్? హా, సత్య నీకు తెలుసు కదా, తను రాఘవ్, తిన్ సునీల్. హాయ్ అంకుల్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. రాఘవ అంకుల్. నైస్ మీటింగ్ యు. హాయ్ అంకుల్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. సరే, మీ మాటలన్నీ అయిపోతే నేను మా డాడీ చాలా మాట్లాడుకోవాలి. నువ్వు రా నాన్న. రాఘవ, నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటి? డాడీకో బీర్ తీసుకురావా? ఇందాక పార్టీ కడితే డబ్బులు లేవన్నావు? నీకు కూడా ఏదో ఒకటి తెచ్చుకో. అయినా 500కి ఏం రావు. ప్లీజ్ రాఘవ, ఏదో వస్తే అదే తీసుకో, కానీ డాడీకి మాత్రం అర్జెంట్గా బీర్ తీసుకురావా. ప్లీజ్ 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 ప్లీజ్.